హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెచ్పి కిట్ గురించి తెలుసుకున్నాం. అంటే ఈ టాబ్లెట్ యొక్క యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, డోసేజ్, ప్రికాషన్స్తో పాటుగా పెప్టిక్ అల్సర్ రావడానికి కారణాలు మరియు వచ్చినట్లయితే కనిపించే సిమ్టమ్స్ మరియు ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకున్నాం. డిస్క్లైమర్ వచ్చేసి దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన కొరకే చెప్పడం జరిగింది. డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి, డాక్టర్ సలహా మేరకే వాడగలరు. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఫ్రెండ్స్, ముందుగా ఈ టాబ్లెట్ గురించి తెలుసుకున్నాం. దీనిని సన్ ఫార్మసిటికల్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 135 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఒక ఎథికల్ ప్రోడక్ట్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా దీని యొక్క యూజెస్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్. ఫస్ట్ వన్ అంటాసిడ్ అయిన ఒమోప్రోజోల్, సెకండ్ వన్ టినిండజోల్, థర్డ్ వన్ అమాక్సిసిలిన్ అనే 2 టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉండడం వల్ల పెప్టిక్ అల్సర్ డిసీజ్ని కంట్రోల్ చేయడంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, ఇందులో ఉండే యాంటీబయాటిక్స్ స్టమక్లో మరియు ఇంటెస్టైన్ అంటే ప్రేగులలో ఉండే ఇన్ఫెక్షన్స్ని మరియు బ్యాక్టీరియాను చంపడం ద్వారా అల్సర్స్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ టాబ్లెట్ స్టమక్లో గల యాసిడ్స్ లెవెల్స్ని తగ్గించడం ద్వారా ఫర్దర్గా వచ్చే అల్సర్ డ్యామేజెస్ని తగ్గించి హెల్తీగా ఉండేలాగా చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది స్టమక్లో వచ్చే పెయిన్ఫుల్ సోర్స్ని మరియు అల్సర్స్ వల్ల వచ్చే హార్ట్ బర్న్స్ మరియు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ని మరియు స్టమక్ పెయిన్ని మరియు ఇరిటేషన్ మరియు పెప్టిక్ అల్సర్ కారణమైన బ్యాక్టీరియాను చంపడం ద్వారా చాలా వరకు రిలాక్సేషన్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పెప్టిక్ అల్సర్ రావడానికి కారణాలు మరియు లక్షణాలు వచ్చినట్లయితే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. ముందుగా లక్షణాలు: కడుపులో మంట లేదా నొప్పి మరియు నాభి పైభాగంలో ఎక్కువగా కలుగుతుంది. ముఖ్యంగా తిన్న తర్వాత కడుపు ఉబ్బడం, కొన్ని సందర్భాల్లో వామిటింగ్స్, వెయిట్ లాస్ కావడం, ఆకలి తగ్గిపోవడం, హార్ట్ బర్న్స్, అజీర్తి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి సందర్భాల్లో యాంటాసిడ్ కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల చాలా వరకు రిలాక్సేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ పెప్టిక్ అల్సర్ రావడానికి కారణాలు తెలుసుకున్నాం. ముందుగా ఆహారపు అలవాట్లు, అంటే టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం, జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ మరియు మసాలా స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇండైజెషన్ అంటే డైజెషన్ ప్రాబ్లం ఏర్పడి గ్యాస్ ఫామ్ కావడం వల్ల పుండ్లు ఏర్పడి అల్సర్స్కు దారితీస్తాయి. అంతేకాకుండా ఎక్కువగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ మరియు యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు స్ట్రెస్కు ఎక్కువ గురి అవ్వడం, డ్రింకింగ్, స్మోకింగ్ వలన పొట్టలో మ్యూకోజ్ పొరకు చిరుగులు ఏర్పడి అల్సర్స్కు దారితీస్తాయి. ఇటువంటి లక్షణాలు కనిపించినట్లయితే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని కలవడం వల్ల ఎండోస్కోపీ ద్వారా పరీక్ష చేసి ఇటువంటి అల్సర్స్ను గుర్తిస్తారు. ఒక ఫ్రెండ్స్, న్యాచురల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ పెప్టిక్ అల్సర్స్ తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, టైం టు టైం ఫుడ్ తీసుకోవడం మరియు ఫ్రైడ్, జంక్, స్పైసీ ఫుడ్కి దూరంగా ఉండడం, ఎక్కువగా వెజిటేబుల్స్ అయిన క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి, క్యారెట్, బ్రోకోలీ, కర్డ్, హనీ ఎక్కువగా తీసుకోవడం, ఫ్రూట్స్ అయిన యాపిల్స్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటివి ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ పెప్టిక్ అల్సర్స్ని న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాబ్లెట్ యొక్క డోసేజ్ అంటే హౌ టు యూజ్ డిపెండ్ ఆన్ కండిషన్. అంటే ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి నార్మల్గా డాక్టర్స్ రిఫర్ చేస్తుంటారు. నార్మల్గా అడాల్ట్స్ అంటే పెద్దవారు దీనిని బిఫోర్ ఫాస్టింగ్ అంటే ఫుడ్ తీసుకోకముందు మార్నింగ్ మరియు ఈవినింగ్ 2 టైమ్స్ వరకు తీసుకోవచ్చు. దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఈ టాబ్లెట్కి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. నార్మల్గా కొందరి శరీరానికి పడినట్లయితే డయేరియా, నాసియా, వామిటింగ్, స్టమక్ పెయిన్, డైజినెస్, హెడేక్, స్కిన్ ర్యాషెస్, డ్రై మౌత్ వంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు. ఇటువంటి లక్షణాలు కనిపించినట్లయితే ఈ టాబ్లెట్ని తీసుకోవడం మానివేసి దగ్గరలోని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ను సంప్రదించగలరు. నెక్స్ట్ ప్రికాషన్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలిచ్చే తల్లులు మరియు చిన్నపిల్లలు డాక్టర్ సలహా మేరకే ఉపయోగించగలరు. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లిస్ట్, ఎటువంటి మెడిసిన్ అయినా యూజ్ చేసే ముందు వాటి యొక్క ఎక్స్పైరీ డేట్, స్టోరేజ్, ప్యాకింగ్ కరెక్ట్గా ఉందో చెక్ చేసుకొని యూజ్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.